చేరి వచ్చినటువంటి స్థానిక సంఘ పెద్దలు, సంఘంలో ఉన్నటువంటి వివిధ విభాగాల వారు, విశ్వాసులు, ఆహ్వానితులందరికీ కూడా మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి మహిమగల నామంలో నా హృదయపూర్వక వందనములు పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేయించున్నాను. ప్రియులారా, పేరు పేరున అందరికీ వందనాలు. సిబిసిఎన్సి రూపాంతర బ్యాప్టిస్ట్ చర్చ్ యొక్క 25వ వార్షిక మందిర ప్రతిష్ట పండుగలు జరుగుతున్నటువంటి సందర్భంగా మేము కూడా ఈ యొక్క పండుగలలో పాల్గొనుటకు దేవుడు చూపిన కృపను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మందిర ప్రతిష్ట అనే సందర్భంలో ఉన్నాము గనుక బైబిల్లో నుండి ఒక వచనాన్ని మనము చదువుకొని ప్రార్థనాపూర్వకముగా వాక్య ధ్యానంలోనికి మనము ప్రవేశిద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము. యోహాను సువార్త 10వ అధ్యాయము 22వ వచనము ఒక్కసారి చదువుకుందాం. 22. ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను. ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల నాయన, మహిమ గల దేవ, మీ ప్రియకుమారుడు, మా ప్రభువు, ప్రియరక్షకుడు, మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి అత్యంత పవిత్రమైనటువంటి నామములో మేమందరము కలిసి మీ సన్నిధిలో మీ వైపు చూచుటకు, ప్రార్థించుటకు మీరు ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఏ సందర్భంలో అయితే మేము ఉన్నామో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మాకు అవసరమైనటువంటి మాటలు సరైన పద్ధతిలో మేము ధ్యానించి బలపడుటకు సహాయము చేయమని, ఇందు నిమిత్తం మీ ఆత్మ సహాయమును మాకు పూర్ణముగా అనుగ్రహించి మమ్మల్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములోనే ఈ ప్రార్థనా మనవులు మీకే సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈరోజు ఈ ప్రాంగణములో ఆలయ ప్రతిష్ట పండుగగా మనం ఏదైతే జరుపుకుంటున్నామో అలాంటి ఒక పండుగ 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్న కాలంలో ఇలాంటి ఒక పండుగ జరుగుచున్నట్టుగా అది యెరూషలేములో అని మనం చదువుతున్నాం ఈ వాక్య భాగంలో. అంటే బైబిల్ గ్రంథం అందు కూడా ఇలాంటి పండుగ అంటూ ఒకటి ఉంది అని మనకు అర్థమవుతుంది. ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని నేను మీకు చెప్పాలి. పాత నిబంధనలో ఇశ్రాయేలీల వారు ఎవరైతే 12 గోత్రాల వారు ఉన్నారో ఆ 12 గోత్రాల వారు ప్రతి సంవత్సరము ఈ పండుగలు చేసుకోవాలని వారికి కొన్ని పండుగల జాబితా ఇవ్వబడింది. అది లేవియాకాండం 23వ అధ్యాయంలో ఉంటుంది. తీయాల్సిన అవసరం లేదు, తర్వాత చదవండి దయచేసి. లేవియాకాండం 23వ అధ్యాయం చదివితే 12 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలు ప్రతి సంవత్సరము ఏ పండుగలు చేసుకోవాలనే ఒక చిట్టా జాబితా ఇవ్వబడింది. పస్కా పండుగ, పులిని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, వారముల పండుగ అన్నట్టుగా ఆ అధ్యాయములో ఇవ్వబడినటువంటి పండుగల జాబితాలో ఇప్పుడు మనం యోహాను సువార్తలో చదివినటువంటి ఈ పండుగ అక్కడ లేదు. ఇది ఒక విషయం నేను గుర్తు చేస్తున్నా. పాత నిబంధనలో లేని లేదా కనిపించని ఒక పండుగ క్రొత్త నిబంధనలు యోహాను సువార్తలో కనబడుచూ ఉండడం ఖచ్చితంగా ఒక ఆసక్తిని మనకు రేకెత్తించాలి. అందుచేత యోహాను సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో కనబడుతున్నటువంటి ఈ పండుగ వెనుకున్న చరిత్ర ఏమిటి, ఈ పండుగ వెనుక ఉన్నటువంటి నేపథ్యం ఏమిటి, ఖచ్చితంగా
నా భాష అర్థమయ్యే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించమని నేను కోరుతున్నాను. పాత నిబంధన మలాకీ గ్రంథంతో పూర్తయింది. పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన ఏదైతే మనకు పుస్తకాలు కనబడుతున్నాయో, పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన వరకు మధ్యలో సుమారు 400 సంవత్సరాల కాల వ్యవధి ఉంది. దానిని నిశ్శబ్ద కాలము అని అంటాం. క్రీస్తు పూర్వము ఎన్నో సామ్రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించాయి. బబులోను సామ్రాజ్యము, మాదీయ పారసీకుల సామ్రాజ్యము, గ్రీకుల సామ్రాజ్యము, తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే సమయానికి రోమా సామ్రాజ్యం. నేను ప్రస్తావించిన ఈ 4 సామ్రాజ్యాలలో గ్రీకుల సామ్రాజ్యం 3వది, రోమా సామ్రాజ్యం 4వది. గ్రీకు సామ్రాజ్యానికి రోమా సామ్రాజ్యానికి మధ్యలో సుమారు ఒక 100 సంవత్సరాల ఒక కాలం కనబడుతుంది. అనగా గ్రీకుల సామ్రాజ్యం పతనమైన వెంటనే రోమా సామ్రాజ్యం ఉనికిలోనికి రాల. గ్రీకుల సామ్రాజ్యం పతనం అవ్వడానికి, రోమా సామ్రాజ్యం ఉనికిలోనికి రావడానికి సుమారు 100 సంవత్సరాల కాలం పట్టింది. అయితే ఆ గ్రీకులు పతనం అవ్వడానికి చాలా దగ్గరలో ఉండగా, ఆ గ్రీకు రాజులలో ఒక రాజు, ఆయన పేరు అంతియోకు. ఆయనను 4వ అంతియోకు అని అంటారు. ఈయన ఏం చేశారంటే, యెరూషలేం అనే ఈ పట్టణం ఉన్న ఈ పాలస్తీనా భూభాగాన్ని తన చేతిలోనికి తీసుకొని తనకిష్టం వచ్చినట్టుగా యూదుల పట్ల, యెరూషలేము నగరము పట్ల, మరి ముఖ్యంగా యెరూషలేములో ఉన్న ఆలయము పట్ల వ్యవహరించడం మొదలుపెట్టాడు. యెరూషలేములో ఉన్న ఆలయం ఎవరిది? జీవము గల దేవునిది. ఆ ఆలయంలో ఎవరికి ఆరాధనలు జరగాలి? ఆ దేవునికే జరగాలి. బలులు ఎవరికి అర్పించబడాలి? ఆయనకే అర్పించబడాలి. అయితే తనకున్నటువంటి బలాధిక్యము చేత, తనకున్నటువంటి ఈ యొక్క అధికార బలము చేత యెరూషలేము దేవాలయంలో పనిచేసే యాజకులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మనం పాస్టర్స్ అంటాం, ఆ యాజకుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి, మీ దేవాలయంలో మా దేవుళ్లకు, మా దేవతలకు మీరు బలులు అర్పించాలి అని ఒత్తిడి తీసుకొని వచ్చాడు. అప్పుడు ఆయన ఒత్తిడి తీసుకొని వచ్చే సమయానికి, అది క్రీస్తు పూర్వం సుమారు 167, ఆ ఒత్తిడి తెచ్చే సమయానికి యెరూషలేము దేవాలయంలో ప్రధాన యాజకునిగా ఉన్నటువంటి ఆ సేవకుని పేరు మత్తితీయ. ఆయనకు దేవుడు అంటే చాలా పిచ్చి, దేవుడు అంటే చాలా భక్తి. భక్తి విషయంలో, ఆరాధన విషయంలో రాజీ పడేవాడు కాదు. అలాంటి మనిషిని మా దేవుళ్లకు, మా దేవతలకు మీ ఆలయంలో బలులు అర్పించాలనేసరికి ఈ యాజకుడు, అవసరమైతే నేను ఆలయాన్ని విడిచిపెట్టి అరణ్యంలోనికి వెళ్ళిపోతాను, కానీ నువ్వు అన్నట్టుగా, నువ్వు ఆజ్ఞాపిస్తున్నట్టుగా ఏ ఇతర దేవుళ్లకు, దేవతలకు నేను బలులు అర్పించను అని చెప్పి ఆలయాన్ని విడిచిపెట్టి తన కుటుంబ సభ్యులను తీసుకొని, కొంతమంది మద్దతుదారులు ఎవరైతే ఆయనకుంటారో వాళ్ళని తీసుకొని అరణ్యానికి వెళ్ళిపోయాడు. తల తెగినా పర్లేదు, నేను బలులు అర్పించను ఎవరికి కూడా, జీవము గల దేవునికి తప్ప అని రాజీ పడకుండా ఆయన అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. మర్చిపోకండి, యోహాను సువార్త 10:22లో ఉండే ఆలయ ప్రతిష్ఠిత పండుగకు సంబంధించిన చరిత్ర చెబుతున్నాను. ఇప్పుడు పాత నిబంధనలో కనిపించని ఈ పండుగ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే సమయానికి ఈ పండుగ జరగడానికి కారణం ఏమిటో ఒక చరిత్ర ఉందని చెబుతున్నాను. ఇది చాలా ముఖ్యమైనది. అలా అరణ్యంలోకి వెళ్ళిపోయి, అసలు మా దేశంపై మీ పెత్తనం ఏమిటి, ముఖ్యంగా మా ఆలయంపై మీ పెత్తనం ఏమిటి అని అరణ్యములో నుంచి ఈ గ్రీకు రాజ్యముపై, ఆ రాజుపై, ఆ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండాను ఎగురవేశాడు. ఒక ఉద్యమానికి ఆయన తెరలేపాడు. దానిని గెరిల్లా వార్ అని అంటారు. అయితే ఆ ఉద్యమం ప్రారంభమైన చాలా తక్కువ కాలంలోనే ఆయన చనిపోవడం జరుగుతుంది.
చనిపోవడం కంటే ముందు ఆయనకున్న కుమారులలో ఒక కుమారుని పేరు యూదా. ఆ కుమారుని పిలిచి, నాయనా, నేను చనిపోయినా ఉద్యమం ఆగకూడదు. ఏ ఆలయంలో అయితే మనం సేవకులుగా ఉన్నామో ఆ ఆలయాన్ని మళ్ళీ జీవము గల దేవుని కొరకు మనం సంపాదించాలి. అందువలన ఈ ఉద్యమ పోరాట బాధ్యతలు, నాయకత్వపు పగ్గాలు నీ చేతికి అప్పగిస్తున్నాను, దీన్ని నడిపించు అని చనిపోయే ముందు తన కుమారులలో ఒక కుమారుడైన యూదా అనే కుమారునికి ఈ బాధ్యతలు అప్పగించాడు. తండ్రికి తగ్గ తనయునిగా, ఇంకా చెప్పాలంటే తండ్రిని మించిన తనయునిగా యూదా ఒక అద్భుతమైన బలమైన నాయకునిగా ఎదిగాడు. ఎంతటి బలమైన శత్రువునైనా ఎదిరించగలిగే సత్తా ఆయనలో కనబడడంతో చుట్టూన్న వాళ్ళందరూ కూడా ఆయనకు ఒక పేరు పెట్టారు. ఆ పేరు మక్కబీ అని, అంటే సుత్తె వంటి వాడు అని. ఒక సుత్తె ఎంతటి బండనైనా పగలగొట్టగలదు. ఆ ఉద్దేశంతో సుత్తె వంటి వాడు అనే ఉద్దేశంతో అర్థంలో ఆయనకు మక్కబీ అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఆయన వెనకున్న వాళ్ళందరూ కూడా మక్కబీయులుగా పిలువబడ్డారు. తండ్రి చనిపోయిన కొన్ని సంవత్సరాలకే లేదా కొద్ది కాలానికే ఈ యూదా అనే మక్కబీ ఆ గ్రీకు ప్రభుత్వాన్ని ఈ విషయంలో, ఆలయం విషయంలో ఓడించి మట్టి కరిపించి మరలా జీవము గల దేవునికి ఆ ఆలయములో ఆరాధనలు జరగడానికి లేదా ఈ యొక్క బలులు అర్పించేటువంటి ఒక ద్వారాన్ని ఆయన తెరిపించగలిగాడు. అది జరిగింది క్రీస్తు పూర్వము 164లో. అది శీతాకాలం, చలికాలం. డిసెంబర్ మాసములో ఆయన ఆలయాన్ని తిరిగి ఆ గ్రీకుల చేతిలో నుంచి మరలా యూదుల చేతిలోనికి తెప్పించి నిజమైనటువంటి దేవునికి బలులు అర్పించడానికి ద్వారాలు తెరిపించాడు. దానిని పురస్కరించుకొని మా చేతుల్లో నుండి వెళ్ళిపోయిన ఆలయం మరలా మేము మా దేవుణ్ణి ఆరాధించడానికి మా చేతుల్లోనికి వచ్చిందని యూదులు దానిని స్మరించుకుంటూ అప్పటి నుండి ప్రతి సంవత్సరం యెరూషలేములో ఆలయ ప్రతిష్ఠిత పండుగను జరుపుకోవడం అలవాటైంది. అది యేసుప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు కూడా జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. నేనేదో చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు. చెప్పే ముందుగా ఈ పండుగ జరగాల్సిన అవసరం ఉందా అది మీరు చెప్పండి. పండుగ జరగాల్సిన అవసరం ఉందా? మీరు ఏం చెప్పినా నా సమాధానం మాత్రం ఉంది అనేదే. ఎందుకు అని అడిగితే, ఎప్పుడో క్రీస్తు పూర్వము 164వ సంవత్సరంలో వారి చేతుల్లో నుంచి వెళ్ళిపోయినటువంటి ఆలయాన్ని ఆనాటి నాయకులు, ఆనాటి ఉద్యమకారులు, ఆనాటి సేవకులు పోరాడి ప్రాణాలు పణంగా పెట్టి ప్రజల ముందు వాక్యం పెట్టాల్సినటువంటి సేవకులు ప్రాణాలు పెట్టి ఈ ఆలయాన్ని మరలా ఆ యెరూషలేము నగరములో ఉండడానికి వారు ముందుండి నడిపించినటువంటి చరిత్ర బహుశా ఆ రోజు ఆ దృశ్యాన్ని చూసిన వారికి మాత్రమే తెలుస్తుంది, కానీ తర్వాత వచ్చేటోళ్ళకి ఏం తెలుస్తుంది? ఎన్నో సమస్యల మధ్య, ఎన్నో సవాళ్ల మధ్య, ఎన్నో ఒడిదుడుకుల మధ్య, ఎన్నో పోరాటాల మధ్య ఎందరో ప్రాణాలు అర్పించగా ఈరోజు ఈ ఆలయం ఈ స్థితిలో ఉంది అనేటువంటి సంగతి ఆ తరము గతించిపోయిన తర్వాత, ఆ తరము వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటువంటి తరానికి ఎవరు చెప్పాలి? చెప్పకపోతే ఏం జరుగుతుంది? ఆ ఆలయం యొక్క విలువ ఈ కొత్త తరానికి తెలిసే అవకాశమే లేదు. ఎందుకంటే తరము వెంబడి తరము గతించిపోతుంది. పాత తరము వెళ్ళిపోయే సమయానికి కొత్త తరం వచ్చేస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే, ఆ కొత్త తరానికి పెద్దల తరం వారు, అంటే పాత తరం వారు ఈ ఆలయానికి, ప్రత్యేకించి ఏ ఆలయం గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ యెరూషలేము ప్రస్తుతానికి, ఆ యెరూషలేము ఆలయము వెనుకున్నటువంటి ఈ చరిత్ర తెలిసిన పెద్దలు తెలియని పిల్లలకు చెప్పే వెళ్ళిపోవాలి.
అప్పుడు మాత్రమే ఆ కొత్త తరం వారు ఆ ఆలయం యొక్క విలువను అర్థం చేసుకొని దాని గౌరవాన్ని వారు కాపాడగలరు. ఇది బైబిల్ నేర్పినటువంటి క్రమం. మనందరికీ తెలుసు, నిర్గమాకాండములో ఐగుప్తు దేశములో ఇశ్రాయేలీలు మగ్గిపోతున్నట్టుగా, బానిసత్వంలో ఉన్నట్టుగా తెలుసు. దేవుడు వారిని బయటికి తీసుకొని వచ్చాడు. ఎలా తీసుకొని వచ్చాడు? ఐగుప్తీయులకు 3 చెరువులు నీళ్లు దాపించి, చుక్కలు చూపించి పగలది తన బాహుబలము చేత ఇశ్రాయేలీలను బయటికి తీసుకొని వచ్చాడు. అడ్డొచ్చిన ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. పొడి నేల మీద వారిని నడిపించాడు. ఆకాశము నుండి మన్నా, బండ నుండి నీటిని వారికి అనుగ్రహించాడు. వేసుకున్న దుస్తులు మాయలేదు, వేసుకున్నటువంటి పాదరక్షలు అరిగిపోలేదు. భయంకరమైనటువంటి అరణ్యములో పగటివేళ మేఘస్తంభముగా, రాత్రివేళ అగ్నిస్తంభముగా వారిని నడిపించాడు. సీనాయి పర్వతం యొద్ద ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఆ రోజుల్లో లేని ధర్మశాస్త్రాన్ని ఆ ప్రజలకు మాత్రమే అనుగ్రహించాడు. ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన సూచక క్రియలు బాగా ఎరిగినటువంటి వారు ఐగుప్తు నుంచి బయటికి వచ్చినటువంటి తరము వారు. కానీ 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేసినప్పుడు వారిలో అనేక మంది చనిపోయారు. ఆ అరణ్యములో, అరణ్య మార్గాన దారి మధ్యలో పుట్టిన కొత్త తరం ఒకటి వచ్చింది. 40 సంవత్సరాల తర్వాత కనాను అనేటువంటి వాగ్దాన భూమి మీదికి, వాగ్దాన దేశములోనికి ప్రవేశించడానికి ముందు, ఇప్పుడు కళ్ళ ముందు కనపడుతున్న తరము ఒకనాడు ఐగుప్తును చూసిన తరము కాదు. ఐగుప్తు అద్భుతాలను వారు ఎరిగినటువంటి వాళ్ళు కాదు. అనుభవపూర్వకముగా ఎర్ర సముద్ర అనుభవం వారికి లేదు. సీనాయి పర్వత అనుభవం వారికి లేదు. అలాంటి వారికి, వెనకల చరిత్ర తెలియనటువంటి వాళ్ళకి ఒక కొత్త దేశాన్ని ఇస్తే 6 నెలల్లో పాడు చేసేసుకుంటారు, దాని విలువ తెలియక. అందుకే ఏం జరిగిందో ఈ కొత్త తరానికి చెప్పే ఈ కొత్త వాగ్దాన దేశములోనికి వారిని పంపాలని దైవజనుడైన మోషే గారు ఆత్మ ప్రేరేపితుడై వారికి జరిగిపోయిన వాటన్నిటినీ మరలా మరలా రెండవసారి మరలా ఉపదేశించాడు. ఆయన రెండవసారి ఉపదేశించాడు గనుక దాని పేరు ద్వితీయ ఉపదేశము అయింది. ఆ ఉపదేశము కలిగిన పుస్తకం పేరే ద్వితీయోపదేశ కాండం. ఆ పేరులో లేదు, ద్వితీయ ఉపదేశం. ద్వితీయ ఉపదేశం అంటే ఒకే ఉపదేశము రెండవసారి ఆ ప్రజలకు అప్పగించబడింది, తెలియజేయబడింది, ప్రకటించబడింది. దేనికి? కారణం ఇది కొత్త తరము గనుక. అంటే పాత తరము వారు కొత్త తరము వారికి ఖచ్చితంగా ఏం చేయాలి? చరిత్రను చెప్పి తీరాలి. అలా చెప్పడానికే 66 పుస్తకాలలో దేవుడు ఒక పుస్తకాన్ని కేటాయింపజేశాడు. దాని పేరే ద్వితీయోపదేశకాండం. ఇంకా కొన్ని చూద్దాం. 78వ కీర్తన బైబిల్ తెరుద్దాం. కీర్తనల గ్రంథములోని 78వ కీర్తన నేను చదువుతాను, ప్రారంభం నుంచి చూద్దాం. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరచి ఉపమానము చెప్పేదను. పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పేదను. ఏ వాక్యములను తెలియజెబుతాడట? పూర్వకాలపు మాకు తెలిసిన సంగతులను. నెక్స్ట్ మాట, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. ఎవరికి వివరించారు? పితరులు వీళ్ళకు వివరించారు. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. ఎందుకు చెప్పాలి? చెప్పి తీరాలి. పిల్లలకు చెప్పకపోతే వారు పెరిగి పెద్దవారై దారి తప్పి అందరికీ దూరం అయిపోతారు. రాగల తరములలో పుట్టబో పిల్లలు దానిని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరుగుబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములో నియమించెను.
ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించెను, మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించెను. ఇది దేవుడు పెట్టిన క్రమము. పుట్టిన పిల్లలకు చరిత్ర ఏం తెలుస్తుంది? పుట్టిన పిల్లలకు విలువ ఏం తెలుస్తుంది? ఇది పెద్దల బాధ్యత. ఇదంతా మనసులో పెట్టుకుంటే ఈరోజు మనం ఉన్నటువంటి ఈ ఆలయం, దీనికంటే ఒక చరిత్ర ఉందంటారా? ఏ చరిత్ర లేదా? 1874 నుండి దీని చరిత్ర ప్రారంభమైందని ఇప్పుడే విన్నాం. ఇది 2025. ఇది ప్రారంభమైంది ఇక్కడ చరిత్ర 1874. ఎవరొచ్చారు? మిషనరీలు వచ్చారు. విన్నాం కదా, సేవకులు చెప్పారు. ఈరోజు ఇంత చక్కగా మనందరం కూడుకొని దేవుని చల్లని చూపుతో మనమందరం ఇక్కడ దేవుని ఆరాధించగలుగుతున్నామంటే దీని వెనుక 100 సంవత్సరాల కిందట, 100 దాటిపోయింది. దీనికంటూ ఒక చరిత్ర ఉందని తెలిసిన వారు చెబుతుంటే ఈరోజు మనం వింటున్నాం. 150 సంవత్సరాలు, 100 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి చారిత్రాత్మక స్థలములో ఈరోజు మీరు నేను మనందరం కూడుకొని ఉన్నాం. ఆ రోజు వచ్చిన వారు ఈ దేశస్థులు కాదు. దేవుని కొరకు తమ జీవితాన్ని సమర్పించుకొని వైద్య వ్యవస్థ సరిగా లేని ఆ కాలంలో వైద్య సేవలు అందిస్తూ, విద్యా వ్యవస్థ లేని ఆ కాలంలో విద్యా సేవలు అందిస్తూ జీవము గల దేవునిని పరిచయం చేసి ఇక్కడంటూ వారు పరిచర్యకు నాంది పలికారు. ఎంత గొప్ప చరిత్ర ఇది. తర్వాత మళ్ళీ చెప్పారు 1934లో ఆ చరిత్రలో మరొక మలుపు. అలా దశాబ్దాల పాటు ఈ యొక్క సంఘ చరిత్ర ప్రయాణం చేసి కరెక్ట్గా 25 సంవత్సరాల కిందట ఈరోజు ఈ యొక్క నిర్మాణానికి ఒక శంకుస్థాపన జరగడానికి ఇది నోచుకుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి. మానవుల సొంత జ్ఞానముతో, మానవుల సొంత శక్తితో ఈరోజు ఇక్కడ వరకు ఈ యొక్క మందిరము వచ్చి ఉండే అవకాశం ఉందా అని నేను అడుగుతున్నాను. దేవుని చల్లని చూపు, కృప లేకపోతే. అందుచేత ఈరోజు పండుగగా మనము జరుపుకోవడానికి వచ్చినప్పుడు ఇంతకీ ఏం జరుపుకోవాలని అడిగితే మనం జరుపుకోవలసినటువంటి పండుగ దేవుని వాత్సల్యతను బట్టి, దేవుని విశ్వాస్యతను బట్టి. చెప్పండి, ఆ రోజుల్లో మిషనరీలు, ఆ రోజుల్లోని పెద్దలు ఇక్కడ పరిచర్య చేసేటప్పుడు ఒక్కసారి మనం వెనక్కెళ్ళి వారి సమర్పణను ఒక్కసారి నెమరు వేసుకుందాం. వారి నిస్వార్థమైనటువంటి పరిచర్యను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ రోజుల్లో వాళ్ళు ప్రార్థనలు చేసే ఇక్కడ పరిచర్య చేసి ఉంటారా? వితౌట్ ప్రార్థన వాళ్ళు పరిచర్య చేసి ఉంటారా? మీరు చెప్పండి. ప్రార్థనలతోనే చేసి ఉంటారు. ఎవరు చేశారు ప్రార్థనలు? ఆ దేవునికే. ఆనాడు ఆ పెద్దల ప్రార్థన ఆలకించిన దేవుడు ఈ ఆలయం విషయంలో నేను ఎప్పుడు తోడుగా ఉంటానని సమాధానం ఇచ్చే ఉంటాడు. ఆ మాట ఇచ్చిన దేవుడు మాట నిలబెట్టుకుంటూ ఈ రోజు వరకు ఇక్కడికి నడిపించాడు. మనము నమ్మదగిన వారము కాకపోయినను ఆయన నమ్మదగిన వాడనే సత్యాన్ని ఈరోజు మనము పండుగగా జరుపుకోవాలి. ఎంత గొప్ప దేవుడు నాయన. మేము పుట్టకముందే ఇక్కడ ఈ పరిచర్య జరగడానికి మీరు కృప చూపారు. మా పితరులు ఇక్కడ పరిచర్య చేయడానికి మీరు కృప చూపారు. వారికి గర్భఫలాలుగా మమ్మల్ని అనుగ్రహించి ఈరోజు మాకంటూ ఒక జీవితాన్ని ఇచ్చి అదే స్థలములో, అదే ప్రాంగణములో, అదే ప్రాంతములో మేమందరము కూడా మీ సన్నిధిని అనుభవించడానికి మీరు కృప చూపారు అని ఈరోజు మొట్టమొదట మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది దేవుని యొక్క విశ్వాస్యతను. కేవలం ఆయన నమ్మదగినవాడు గనుక ఈరోజు ఇక్కడ వరకు చరిత్ర నడిచింది. మానవుల సొంత శక్తితో ఇలాంటి గొప్ప కార్యక్రమం జరగడానికి అవకాశమే లేదు 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 అన్న సంగతిని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే 25 సంవత్సరాల కిందట ఈ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.
నెమ్మది నెమ్మదిగా నిర్మాణం మొదలైంది. అనతి కాలంలోనే పూర్తయింది. ఆ పూర్తయిన ఆ రోజు ఇలాంటి పండుగనే ఒకటి జరిగే ఉంటుంది. ఆ రోజు ఈ మందిరాన్ని ప్రతిష్ఠ చేశారు. ఎవరికి? ఆ దేవునికే. ఆ ప్రతిష్ఠ చేసినప్పుడు ఏమని ప్రతిష్ఠ చేసి ఉంటారు? ఈ గోడలు నీవి, ఈ రాళ్ళు నీవి, ఈ ఇటుకలు నీవి, ఈ సిమెంట్ నీది, ఈ ఇసుక నీది అని ప్రతిష్ఠ చేసి ఉంటారా? లేకపోతే మీరిచ్చినటువంటి నిర్మాణములో, మీరిచ్చినటువంటి ఆలయములో కూడుకునే మేము మీ వారము అని సంఘము, సంఘస్థులు, విశ్వాసులు, ఈ సంఘ సభ్యులు తమను తాము ప్రతిష్ఠ చేసుకొని ఉంటారా అని నేను అడుగుతున్నాను. ఇంతకు దేవునికి ప్రతిష్ఠించుకోవడం అంటే గోడలను ప్రతిష్ఠించడమా, మనలను మనము ప్రతిష్ఠించుకోవడమా? ఏంటి నిజమైన ప్రతిష్ఠ? ఒకవేళ మనలను మనము ప్రతిష్ఠించుకోకపోతే ఈ గోడలతో ఆయనకున్నటువంటి పని ఏమిటి? రాయి నీది, ఇటుక నీది, ఇసుక నీది, సిమెంట్ నీది, గోడ నీది, కట్టడం నీది, నేను తప్ప అనందామా? అంటే మందిర ప్రతిష్ఠ అని అన్నప్పుడు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం ఒకటి ఉంది. దాన్ని మాట్లాడుకుందాం కాసేపట్లో. పాత నిబంధనలో సొలొమోను గారు కూడా ఒక ఆలయాన్ని కట్టించారు. కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం. ఈ ప్యాంఫ్లెట్లో కూడా అదే రాశారు. రాజును జనులందరూ దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి. ఆ సొలొమోను గారు ఒకరోజు దేవుని గురించి ఏం మాట్లాడుచున్నాడో ఇదే సందర్భంలో చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 12వ వచనమును ఒకసారి చూద్దాం. 12. సొలొమోను దానిని చూచి గాఢాంధకారమందు నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆగుదాం. మందిరాన్ని కట్టించిన సొలొమోను గారు దేవుని గురించి మాట్లాడుచుంటున్నమాట. ఆయన గాఢాంధకారమందు నివాసము చేయువాడు అంటున్నాడు. ఇది చాలా ఆలోచించాల్సినటువంటి మాట. బైబిల్లో ఉంటుంది దేవుడు వెలుగై ఉన్నాడని. మరి దేవుడు వెలుగై ఉంటే గాఢాంధకారమందు ఎలా నివాసం చేస్తాడు? అసలు దేవుడున్న చోట చీకటి ఉంటుందా? దేవుడు వెలుగైతే ఆయన ఉన్న చోట చీకటి ఎలా ఉంటుంది? సహజంగా చీకటి అనగానే మనకు సాతాను గుర్తొస్తాడు. చీకటి శక్తులు అని అంటాం, అంధకార సంబంధమైన దురాత్మలు అని అంటాం. కానీ ఈ వచనంలో సొలొమోను గారు అంటున్న మాట గాఢాంధకారమందు నివాసము చేయువాడు దేవుడు. పోనీ ఏమైనా పొరపాటున అన్నాడేమో అని అనుకోవడానికి వీల్లేదు. కారణం బైబిల్లోని మిగిలిన వచనాలు కూడా ఇదే భావాన్ని వ్యక్తం చేస్తాయి. ఒక 3-4 వచనాలు చూద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయం. నిర్గమకాండము 20వ అధ్యాయం 21వ వచనమును చూద్దాం. 21. ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా. ఎక్కడున్నాడు దేవుడు? గాఢాంధకారమందు ఉన్నట్టుగా కనబడుతోంది. చూద్దాం ఆ యొక్క ఉద్దేశం ఏంటో మనం మాట్లాడుకుందాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం ఒకసారి 11వ వచనము చూద్దాం. 11. అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువన నిలిచితిరి. చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశము వరకు అగ్నితో మండుచుండగా యెహోవా అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడాను. అగ్ని ఉంది, చీకటి ఉంది. ఎంత విచిత్రం! 5వ అధ్యాయం. అదే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 22వ వచనము చూద్దాం. 22. ఈ మాటలను యెహోవా పర్వతము మీద అగ్ని, మేఘ, గాఢాంధకారముల మధ్య నుండి గొప్ప స్వరముతో
మీ సమాజమంతటితో చెప్పి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసి నాకు ఇచ్చాను. ఎక్కడ నుంచి ఆయన మాట్లాడాడు? గాఢాంధకారముల మధ్య నుండి. కీర్తనల గ్రంథములోని 18వ కీర్తన, కీర్తనల గ్రంథములోని 18వ కీర్తన 11వ వచనము చూద్దాం. 11. గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను, జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొరెను. ఇప్పుడు దేవుని చుట్టూ వెలుగే ఉంటుందా, దేవుని చుట్టూ చీకటి కూడా ఉంటుందా అన్న ప్రశ్నకు సమాధానం ఏం కనబడుతోంది? ఆయన చుట్టూ తేజస్సు ఉంటుంది, ఆయన చుట్టూ చీకటి కూడా ఉంటుంది. ఏంటి దీని భావం? చీకటిలో నుంచి, అంధకారంలో నుంచి, గాఢాంధకారంలో నుండి దేవుడు మాట్లాడుతుంటే ఆయనను సమీపించలేకపోతున్నారట. అలాగని ఆయన చుట్టూ ఉండేటువంటి తేజస్సు ఏదైతే ఉంటుందో దాన్ని ఏమైనా సమీపించగలరా? ఒకవేళ దేవుడు తేజస్సులో నుండి మాట్లాడితే ఆ తేజస్సును ఏమైనా చూడగలరా? సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అన్నప్పుడు ఎలాంటి స్థితిలో యేసుక్రీస్తు ప్రభు ఆయన కనబడ్డాడో ఒకసారి అపోస్తలుల కార్యముల పుస్తకంలో చూద్దాం. 26వ అధ్యాయం 13వ వచనము చూద్దాం. 26వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 13వ వచనం. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను, నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. ఆ వెలుగును చూసి సౌలు లేదా పౌలు గారికి అంధత్వం వచ్చేసింది. అంటే దీని అర్థం ఏమిటి? ఆయన తేజస్సులో ఉండి కనిపించిన మనిషి ఆయనను అందుకోలేకపోతున్నాడు. ఒకవేళ గాఢాంధకారములో నుండి ఆయన ఉండి మాట్లాడిన మనిషి ఆయనను అందుకోలేకపోతున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? దేవుడు ఒరిజినల్గా ఈ మట్టి మానవునికి అందనంత అతీతుడు. ఆయన చిన్నవాడు కాదు, మనలాంటి వాడు అంతకంటే కాదు. దేవుడు ఎవరు అని అడిగితే ఆయన అతీతుడు, సృష్టికి అతీతుడు. అందుకే సొలొమోను గారు ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు, నేను కట్టిన ఈ మందిరం ఎలాగు పట్టును. అంటే మందిరాన్ని కట్టించిన సొలొమోను గారికి అర్థమైనది ఏమిటి? ఇందాక 8వ అధ్యాయం 12వ వచనంలో గాఢాంధకారమందు నివసించువాడు అంటే అర్థం ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన మనము అందుకునే అంత చిన్నవాడు కాదు, ఆయన సృష్టికే అతీతుడు, మానవులకు అతీతుడు. ఆలయాన్ని ప్రతిష్ఠించే ముందుగా సొలొమోను గారు ఇచ్చినటువంటి డిక్లరేషన్ అది. ఆలయాన్ని ప్రతిష్ఠించే ముందుగా సొలొమోను గారు చేసినటువంటి ప్రకటన అది. ప్రజలందరి ముందు మాట్లాడినటువంటి పలుకులవి. మనమేదో ఒక చిన్న స్థలంలో ఆలయాన్ని కట్టుకొని ఇది దేవునిది అని చెప్పి ఆ దేవుడు ఇక్కడ ఉంటాడని ప్రకటించి కేవలం మన ఊహలలో ఆయన ఈ చిన్న ఆలయంలో ఉండగలిగేంత చిన్నవానిగా ఎవరు ఊహించుకోకండి. ఆ ఒరిజినల్గా ఆయన ఆకాశ మహాకాశములు సైతము పట్టజాలవు, అంత పెద్ద దేవుడు. అంటే ఆకారం ఉందని ఊహించుకోకూడదు. అది అనంతుడైన, అగోచరుడైన, అతీతుడు ఆయన. కానీ ఒక వాగ్దానం చేశాడు, సొలొమోనా, నువ్వు కట్టే మందిరములో నేను నా సన్నిధిని ఉంచుతాను, అంటే నేనుంటాను అని వాగ్దానం చేస్తున్నాడు. చెప్పండి, మనం దేన్నైతే ఇది జీవము గల దేవుని ఆలయం అని అంటామో ఆ జీవము గల దేవుడు అనంతుడు. కానీ మనము కట్టే చిన్న చిన్న నిర్మాణాలలో ఉండడానికి ఆయన సిద్ధపడ్డాడు. తన సంసిద్ధతను వ్యక్తం చేశాడు. అంటే దేవుడు అనుకుంటే దూరాన ఉంటాడు, అనుకుంటే సమీపమున కూడా ఉంటాడు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం వచనము కూడా 23. నేను సమీపమున నుండు దేవుడను మాత్రమేనా,
దూరమున నుండి దేవుడును కానా? ఈ ప్రశ్నలోని అర్థం ఏమిటి? నన్ను మీరు రెండు విధాలుగా కూడా అర్థం చేసుకోవాలి. అప్పుడప్పుడు బడిలో టీచర్లు అంటే మాస్టర్లు పిల్లలతో అంటుంటారు, ఒరే నన్ను మీరు సార్ అనుకోకండి రా, ఫ్రెండ్ అనుకోండి అని. ఎందుకంటారు? భయపడకుండా ప్రశ్నలు అడుగుతారని, భయపడకుండా డౌట్లు అడుగుతారని. అందుకే అప్పుడప్పుడు పిల్లలు ఉంటారు, మా సార్ మాతో చాలా క్లోజ్గా ఉంటాడు, మా మేడం చాలా క్లోజ్గా ఉంటుంది. తాను క్లోజ్గా ఉండడంలో ఉద్దేశం ఆ పిల్లలు తనకు భయపడకుండా ఏవైనా సందేహాలు ఉంటే అడిగి నివృత్తి చేసుకుంటారని. అన్నంత మాత్రాన ఇంటర్వెల్లో ఈ పిల్లలు వచ్చి ఛాయ్ తాగొద్దాం రా అనకూడదు. సార్ దగ్గరకు వచ్చి బయటికి వెళ్ళి టీ తాగొద్దాం రా అనకూడదు. ఆయనను రెండు కోణాల్లో చూడాలి మాస్టర్ గారిని. ఏంటి? ఎప్పుడు ఆయన టీచరే, నేనెప్పుడు విద్యార్థిని. ఆయన ఎప్పుడు గొప్పవాడే, ఆవిడెప్పుడు గొప్పదే. నాకు చదువు చెప్పే గురువు, నాకు చదువు చెప్పే ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలు, ఆ ఉపాధ్యాయుడు ఎప్పుడు కూడా విద్యార్థి కంటే గొప్పవాడే. అది అలానే మెయింటైన్ చేయాలి. కానీ ఆ మేడం గారు కానీ ఆ మాస్టర్ గారు కానీ తమను తాము తగ్గించుకొని విద్యార్థులతో ఆడుకుంటూ ఉంటారు. తమను తాము తగ్గించుకొని చాలా క్లోజ్గా మూవ్ అవుతుంటారు. అలా మూవ్ అవ్వడానికి గల కారణం మంచి ఫలితం రావాలి. ఈ చిన్న ఉదాహరణ మనకు అర్థమైతే దావీదు గారు అంటారు, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను చూడగా, నీ చేతి పనులైన ఆకాశములను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటి వాడు, నరపుత్రుని నువ్వు దర్శించుటకు వాడేపాటి వాడు. భక్తులకు అర్థమైంది ఆయన ఎవరో. ఏంటి ప్రభువా, మట్టి మానవులమైనటువంటి మాతో మీరు సాంగత్యం చేయడం ఏమిటి, సహవాసం చేయడం ఏమిటి, సంభాషణ చేయడం ఏమిటి, దర్శించడం ఏమిటి, మాతో సంబంధం పెట్టుకోవడం ఏమిటి? మీరేంటి మాతో మీరు ఇంత దగ్గరగా వచ్చి ఉండడం ఏమిటి? దావీదు గారికి ఉన్న జ్ఞానం అది, ఆయన కుమారుడైన సొలొమోను గారికి ఉన్న జ్ఞానం అది. ఈరోజు ఈ ఆలయాన్ని మన ముందుంచుకొని 25 సంవత్సరాల తర్వాత ఈ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్లో మనమందరము దేవుని పిల్లలుగా విశ్వాసులుగా ఉండగా ఈ రాత్రి మనము దేవుని అనాలి, దేవా నీ చేతి పనులైన ఆకాశములను చూడగా, దేవా నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను చూడగా, మమ్మును జ్ఞాపకము చేసుకున్నటకు, మమ్మును దర్శించుటకు, మా మధ్య మీరుండుటకు ఇంతకు మేము ఏపాటి వారమని అని ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి. ఎక్కడ 2, 3 నా నామమున కూడి ఉందురో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం చేసిన వాడు చిన్నవాడు కాదు. సృష్టినే కలిగించిన సృష్టికర్త, సృష్టికి అతీతుడు, కాలానికి అతీతుడు, ప్రాంతానికి అతీతుడు, పదార్థానికి అతీతుడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ దేవుడు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన, అది తగ్గింపు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనలేదు. కానీ మనుష్యుడిగా పుట్టి, ఆకారమందు మనుషునిగా పుట్టి, దాసుని పోలికను ధరించి తనను తానే రిక్తునిగా చేసుకొని మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా తనను తాను తగ్గించుకున్నాడు. దేవుడు తనను తాను తగ్గించుకుంటే తప్ప మానవుల యొద్దకు రాలేడు. ఎంత ఎంత భాగ్యవంతులం మనందరం, ఎంత ధన్యులం మనందరం. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి, కొందరు శౌర్యమును బట్టి, ఐశ్వర్యమును బట్టి, జ్ఞానమును బట్టి అతిశయిస్తుంటారు ఈ లోకంలో. మీరైతే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేనని నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయించవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని దేవుడు ప్రజలతో చెబుతూ ఉన్నాడు. చదువుకుంటున్న పిల్లలు ఇక్కడ ఉండొచ్చు, ఉద్యోగాలు చేసేవారు ఉండొచ్చు,
వ్యాపారాలు చేసేవారు ఉండొచ్చు, పొలం పనులు చేసేవారు ఉండొచ్చు, సొంత పనులు ఉన్నవారు ఉండొచ్చు. ఈరోజు మీరు, నేను, మనందరము కూడా ఏవైనా అంతో ఇంతో పనులు చేసుకోగలుగుతున్నామంటే ఆ పనులు చేసుకోగలిగేటువంటి సామర్థ్యాన్ని కూడా ఇచ్చింది ఎవరు? దేవుడే. అందును బట్టి దేవుని స్తుతించాలి. ద్వితీయోపదేశ కాండము వన్స్ అగైన్. ఎంత అద్భుతమైనటువంటి సత్యాలు దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం. ముందుగా 7వ వచనము చూద్దాం. 6-7 వచనములు. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. ఏ జనము? ప్రతిష్ఠిత జనము. నువ్వు ప్రతిష్ఠితుడివి. ద్వితీయోపదేశ కాండము పుస్తకము వ్రాయబడే సమయానికి సొలొమోను గారు పుట్టలా. సొలొమోను గారు పుట్టడం కంటే ముందే ప్రతిష్ఠిత గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనం. నువ్వు నాకు ప్రతిష్ఠితుడు, నీవు నాకు ప్రతిష్ఠితురాలవు. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. సువార్త అనేటువంటి గొప్ప వాక్యము చేత ఈరోజు మనలందరినీ దేవుడు ఆకర్షించుకున్నాడు. ఒకనాడు ఎవరో మనకు వాక్యం చెప్పకపోతే మనం దేవునికి ఎందుకు ఆకర్షితులవుతాం? ఎవరో మనకు వాక్యం చెప్పారు, మనం బైబిల్ చదివేలా చేశారు, వాక్యం వినేలా మన జీవితంలో ఒక కార్యం జరిగింది. ఇవన్నీ జరిగించింది దేవుడే. 8వ అధ్యాయం. అదే ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 18వ వచనము చూద్దాం. 18. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొన వలెను. ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. అదే ఇందాక చెప్పాను, నేను బాగా చదువుతున్నాను, నేను బాగా పని చేస్తున్నాను, వ్యాపారం చేస్తున్నాను, ఉద్యోగం చేస్తున్నాను, అబ్బో నాకు ఈ యొక్క నైపుణ్యం ఉంది అని మనం ఒక్కొక్కసారి ఆనందిస్తుంటాం, తప్పులేదు. కానీ ఆనందానికి కారణం సృష్టించిన దేవుడు అన్న సంగతి మర్చిపోకూడదు. దేవుడే గనుక సామర్థ్యం ఇవ్వకపోతే ఎవరు ఏ పని చేయలేరు. ఈరోజు నేను వాక్యం చెప్పగలుగుతున్నానంటే దేవుడిచ్చిన సామర్థ్యం. ఒకరు పాట పాడగలుగుతున్నారంటే దేవుడిచ్చిన సామర్థ్యం. ఒకరు వాయిద్యం వాయిస్తున్నారంటే దేవుడిచ్చిన సామర్థ్యం. ఇక్కడ వివిధ విభాగాలలో ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో ఉన్నారంటే దేవుడిచ్చిన సామర్థ్యముతో తప్ప ఏ ఒక్కరు ఏ పనిని చెయ్యలేరు. అందుకే దేవుణ్ణి ఏం చేయాలి? మనము జ్ఞాపకము చేసుకొని దేవునిని ఆరాధిస్తూ ఉండాలి. అదే అధ్యాయంలో పైన 10వ వచనం నుండి ఉన్న మాటలు చూద్దాం. అదే అధ్యాయంలో పైన 10 నుంచి, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఏం చేయాలి? ఆయన్ని స్తుతించాలి. వాళ్ళేమో ఇవ్వబడిన దేశాన్ని బట్టి స్తుతించాలి, మనమేమో ఇక్కడ ఇవ్వబడినటువంటి ఆలయ నిర్మాణాన్ని బట్టి దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరిచేదవేమో, జాగ్రత్త. ఇందాక అదే చెప్పాను. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఆలయానికి చరిత్ర ఉంది. సుమారు 150 సంవత్సరాల చరిత్ర దీనికి ఉంది. ఈరోజు మనమున్నంత సౌకర్యంగా ఆ రోజుల్లో వాళ్ళు లేరు. చెమటోడ్చి కష్టపడి త్యాగాలు చేస్తే తప్ప, ఎంతోమంది ముందుకు వస్తే తప్ప ఈరోజు ఇక్కడ వరకు రాలేదన్న సంగతి ఈరోజు ఇక్కడున్న కొందరికి తెలిసి ఉండొచ్చు, అందరికి తెలిసి ఉండకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు తెలిసిన వారు తెలియని వారికి చెప్పకపోతే తెలియని వారు తెలియనట్టుగానే ఉంటారు. ప్రత్యేకించి మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి కొత్త తరం ఎవరైతే ఉన్నారో, మన కళ్ళ ముందు కనబడుతున్న చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో, ఇది 2025వ సంవత్సరం. ఇంకొక 25 సంవత్సరాల తర్వాత మనలో ఎంతమంది ఉంటామో, మనం ఎంతమంది ఉంటామో అది మనకు తెలియదు. కానీ ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతున్న చిన్నపిల్లలందరూ అప్పుడు యవ్వనస్తులు అయిపోయి ఉంటారు.
ఆ యవ్వనస్తులు రేపు పొద్దున ఈ పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్ళాలి అని అంటే ఆ చంటి పిల్లలకు, ఆ చిన్న పిల్లలకు ఈ రోజు నుండే దీని యొక్క చరిత్ర పెద్దలైన వారు చెప్పి తీరాలి. వారం రోజుల క్రిందట నేను వరంగల్ ప్రాంతంలో, హన్మకొండ ప్రాంతంలో ఇలాంటి ఒక ఆలయ ప్రతిష్ఠిత కార్యక్రమానికి హాజరయ్యాను. దానికి కూడా ఎంతో గొప్ప చరిత్ర ఉంది. నేను వచ్చేటప్పుడు అక్కడున్న పెద్దలను ఒక మాట కోరాను, మీకు కుదిరితే, ఎందుకంటే అక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు, వేళ్ల మీద లెక్క పెట్టగలిగే వాళ్ళు ఉన్నారు ఆ ఆలయానికి సంబంధించిన చరిత్ర తెలిసిన వారు. వాళ్ళు కూడా ఎన్నో సవాళ్ళ మధ్య, సమస్యల మధ్య, ఇబ్బందుల మధ్య, ఇరుకుల మధ్య ఇంత ప్రయాణం చేసి ఆ రోజు అక్కడ ఈరోజు ఇంతవరకు వచ్చారు. నేను ఆ పెద్దలను, తల నెరిసినటువంటి పెద్దలను నేను వస్తూ ఒక మాట కోరాను, మీకు కుదిరితే ఈ ఆలయంను గురించినటువంటి చరిత్ర ఏదైతే ఉందో దానికంటే ఒక చిన్న పుస్తకాన్ని తయారు చేసి మందిరంలో ఎప్పుడు ఉంచండి. తెలిసిన వారు చెప్పకపోతే, ఆ తెలిసిన వారు ఈ చరిత్రను వ్రాయించకపోతే, లేదా భద్రపరచకపోతే రేపు పొద్దున ఈ మాటలు గాల్లోనే కలిసిపోయింటాయి. కుదిరితే ఇక్కడ కూడా నేను అదే సలహానిచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మీకు ఇబ్బంది లేకపోతే ఈ ఆలయానికి ఉన్నటువంటి చరిత్ర ఏదైతే ఉందో 1874 నుండి ఏ చరిత్ర అయితే ఇక్కడ పెద్దలైనటువంటి వారికి తెలుసో దాన్ని వీళ్ళైతే కొన్ని పేజెస్గా లేదా ఒక చిన్నపాటి పుస్తకంగా దాన్ని తయారు చేసి తరతరాలు అది చదివేలా ఈ పుస్తకాన్ని అక్కడ పెడితే, ఓహో ఈ ఆలయం వెనక ఇంత చరిత్ర ఉంది, మేము దీన్ని నిలబెట్టుకోవాలి, దీన్ని మేము కాపాడుకోవాలి, దీన్ని మేము గౌరవించాలి అనేటువంటి ఆలోచన యవనస్తులకైనా పిల్లలకైనా ఉంటుంది. ఇది పెద్దల బాధ్యత. అలాగనే ముఖ్యంగా ఈ రోజు ఉన్నటువంటి యవనస్తులు ఎవరైతే ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులు ఎవరైతే ఉన్నారు, చిన్నపిల్లలకి అంత పరిపక్వత ఉండదు, కానీ యవనస్తులకైతే ఉంటుంది కనుక వాళ్ళు పెద్దల దగ్గరకు వచ్చి వారి దగ్గర కూర్చొని అడగాలి, ఏంటి దీని చరిత్ర. భారము కలిగిన యవనస్తుల గురించి మాట్లాడుతున్నాం. తరము వెంబడి తరము, సంవత్సరం వెంబడి సంవత్సరం గడిచిపోతూ ఉంటే ఖచ్చితంగా పెద్దలైన వారు బలహీనపడతారు భౌతికంగా. పెద్దలైన వారు బలహీనపడే సమయానికి యవనస్తులు బలవంతులుగా నిలబడాలి పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్ళడానికి. ఆ పరిచర్యకు న్యాయం చేయాలనంటే ఖచ్చితంగా చరిత్ర తెలియాలి. ఒకవైపు ఈ నిర్మాణానికి విలువనిస్తూ, ఒకవైపు ఈ నిర్మాణానికి గౌరవాన్ని ఇస్తూ ఈరోజు దీన్ని ఈరోజు ఈ మందిరాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఖచ్చితంగా దీనిని పరిశుద్ధ మందిరం అనే పిలుస్తారు, పరిశుద్ధ ఆలయం అనే పిలుస్తారు. ఎందుకు ఇది పరిశుద్ధ ఆలయం అనేటువంటి విషయాన్ని కూడా వాక్య రూపంలో వారికి తెలియజేస్తూ ఉండాలి. అందుకే ఒక 6 విషయాలను, అందులో 3 విషయాలు ప్రభువుకు సంబంధించినవి, 3 విషయాలు మనకు సంబంధించినవి, చక్క ఒక 10 నిమిషాలలో ఈ 6 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ప్రారంభించుకుందాం. మత్తయి సువార్త 16. మత్తయి సువార్త 16వ అధ్యాయం. అందులోని 18వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఇంకొకసారి చదువుదాం, అదే వచనం ఇంకొకసారి చదువుదాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఆయన మాట్లాడుచున్నది సంఘము గురించి. ఈరోజు నేను అందరం కూడుకున్నది సంఘముగా కూడుకున్నాం. ఆ సంఘము గురించి ఆయన మాట్లాడుచు 3 అద్భుతమైన సత్యాలు మాట్లాడుతున్నాడు. అందులో నెంబర్ 1, సంఘము ఎవరిది అని చెబుతున్నాడు అక్కడ. చూడండి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు యేసు ప్రభువారు. దీన్ని బట్టి సంఘం ఎవరిదో చెప్పేయచ్చు మనం. సంఘం ఎవరిది? ఆయనది. మనమేదో వాడుక భాషలో మా సంఘం అని మాట్లాడుకుంటామే కానీ అసలు సంగతికి వస్తే డాక్యుమెంట్స్ ఓపెన్ చేసామనుకోండి, పేరు ఆయనది కనపడుతుంది, మనది కనపడదు. అంతేనా? అందుచేత మనం ఎవరైతే సంఘముగా ఇక్కడ కూరుకున్నామో మనము ఆయన వారం అంటే మన యజమాని ఆయన. అందుచేత మనముగా బతకడానికి వీల్లేదు, మనముగా నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. మనకు పైన ఎవరున్నారు? శిరస్సుగా, యజమానిగా, ఓనర్గా, మాస్టర్గా ఆయన ఉన్నాడన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఏమంటున్నాడు ఆయన? నాది. ఇది నెంబర్ 1.
నెంబర్ 2, నా సంఘమును, నెక్స్ట్ ఏమన్నాడు ఆయన? కట్టుదును అన్నాడా, కట్టుదురు అన్నాడా? కట్టుదును అంటే నా సంఘాన్ని నేనే కట్టుకుంటాను అన్నాడు. నేను గడితేనే నాణ్యత ఉంటుంది. ఎవరినో కట్టమని చెబితే మ్యాచ్ ఫిక్సింగ్లు జరిగిపోతాయి. నా సంఘములో ఎవరిని ఉంచాలో ఎవరిని ఉంచకూడదో, నా సంఘములోనికి ఎవరిని చేర్చాలో ఎవరిని చేర్చకూడదో అది నాకు తెలుసు గనక నా సంఘాన్ని నేనే కట్టుకుంటాను అన్నాడు. అంటే దీని అర్థం ఏమిటి? సంఘానికి ఆయన యజమాని మాత్రమే కాదు, నిర్మాణకుడు కూడా. సంఘ యజమాని ఆయనే, సంఘ నిర్మాణకుడు ఆయనే, ఓనర్ ఆయనే, బిల్డరు ఆయనే. ఇక 3వ సత్యం, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవన్నాడు. అంతే. ఎందుకు నిలువ నేరవు ప్రభు అంటే, నేనున్నానుగా సంఘానికి వెనుక. అంటే సంఘానికి రక్షకుడు కూడా ఆయనే, ప్రొటెక్టర్. సంఘాన్ని కాపాడువాడు ఆయనే, సంఘాన్ని భద్రపరచువాడు ఆయనే, సంఘాన్ని రక్షించేవాడు ఆయనే. అందుకే సంఘం ఎప్పుడు ఆయనతో జతగట్టాలి, ఆయనతో అంటుకట్టబడి ఉండాలి. ఆయనకు వేరై సంఘము ఏమీ చెయ్యలేదు. 3 సత్యాలు చెప్పాను. నెంబర్ 1, సంఘానికి యజమాని ఆయనే, ఓనర్. నెంబర్ 2, సంఘానికి నిర్మాణకుడు ఆయనే, బిల్డర్. సంఘానికి రక్షకుడు ఆయనే, సేవియర్ లేదా ప్రొటెక్టర్. అందుకే పాతాళం పక్కకు జరిగిపోతుంది సంఘం దగ్గరకు వచ్చేసరికి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే అత్యంత శక్తివంతమైనది ఏదైనా ఉందా అని అడిగితే క్రీస్తు యేసు ప్రభువు యొక్క సంఘము. చచ్చిపోయేలోపు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలి కొంత టార్గెట్లు పెట్టుకొని ఉంటారు. కొంతమంది టార్గెట్ ఎట్లుంటాయంటే, నేను పొయ్యేలోపు ఎప్పుడైనా గవర్నమెంట్ జాబ్ కొట్టే పోవాలంటాడు. పోవడానికి కొట్టిపోవాల్సిన అవసరంలా, కానీ నేను చనిపోయేలోపు క్రీస్తు యేసు ప్రభు యొక్క సంఘములో సభ్యునిగాను లేదా సభ్యురాలుగాను ఉండే చనిపోవాలనుకోవాలి. అది మంచి కోరిక. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. సంఘం యొక్క విలువ తెలియని వారు మాత్రమే ఏవేవో లక్ష్యాలు పెట్టుకొని ఉంటారు. సంఘం యొక్క విలువ తెలిసిన వారు నేను సంఘములో ఉండాలనేటువంటి తపనతో బతికి చచ్చిపోతారు. 6 సత్యాలు చెప్తానన్నాను, ఇప్పటివరకు చెప్పినవి 3. అది ప్రభువు గురించి. యజమాని అని, నిర్మాణకుడు అని, కాపాడువాడు, రక్షకుడు అని. ఇంకొక 3 సత్యాలు మన గురించి. ఈరోజు మనందరము దేవుడిచ్చినటువంటి ఆలయంలో కూడుకున్నాం. జాగ్రత్తగా విందాం ముగింపు. దేవుడిచ్చిన ఆలయంలో మనందరము కూడుకున్నాం. ప్రతి వారం కూడుకుంటూ ఉంటాం. ఈ ఆలయానికి ఉన్న పేరు పరిశుద్ధ ఆలయము. అంతేనా? అవును, ఇది పరిశుద్ధ ఆలయము. ఎందుకు పరిశుద్ధ ఆలయము? ఇక్కడున్న పెయింట్ని బట్టా, ఇక్కడున్న సిమెంట్ని బట్టా, మంచి ఇటుకలు ఉన్నాయనా, మంచి ఇసుక ఉందనా, లేకపోతే బాగా డెకరేషన్ ఉందనా? ఎందుకు ఇది పరిశుద్ధమైంది అని అడిగితే, ఈ గోడలను బట్టి ఇది పరిశుద్ధమైంది కాదు, ఈ గోడల లోపల జరుగుతున్న కార్యక్రమాలను బట్టి ఇది పరిశుద్ధమైనది. ఇంతకీ ఈ గోడల లోపల, ఈ ప్రాంగణములో జరిగేది ఏమిటి అని అడిగితే, నంబర్ 1, దేవునిని మనందరము కలిసి ఆరాధిస్తూ ఉంటాం. అందుకు పరిశుద్ధమైనది. అందుకే ఇది ఆరాధనా మందిరం. ఈ మందిరానికి ఉన్న పేరేమిటి? ఆరాధనా మందిరం. ఎందుకంటే ఆరాధన అనే పని జరుగుతుంది కనుక. అందుకే లోపలికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే దేవునిని ఆరాధిస్తూ ఉండాలి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నిత్యము ఎవరికి అర్పించబడుతూ ఉండాలి? ఆయనకే. మనకు తెలియక కొన్ని సందర్భాలలో మనుషులకు ఎక్కువగా ఘనతనిస్తూ ఉంటాం. అది తప్పు. మనుషులను గౌరవించాలి, దేవుని మహిమపరచాలి. మనుషులను గౌరవించాలి, దేవునిని మహిమపరచాలి. దేవుని గౌరవపరుస్తూ మనిషిని మహిమపరుస్తున్నాం అనుకోండి, అది భయంకరమైన దైవ వ్యతిరేకమైన ఆరాధన అవుతుంది. నంబర్ 1, మనమందరము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. ఆయన ఔన్నత్యమును బట్టి, ఆయన గుణగణాలను బట్టి, ఆయన లక్షణాలను బట్టి, ఆయన స్వభావాన్ని బట్టి, ఆయన మహాత్మ్యమును బట్టి. వాక్యంలో ఆయన గొప్పతనం మనం చదివేటప్పుడు ఆయనను కొనియాడకుండా మనము
ఆగిపోయేటువంటి పరిస్థితి కాకుండా ఆయన స్తుతిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది. రేపొద్దున చనిపోయి మన పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా నిత్యము ఆయన ఆరాధిస్తూనే ఉంటాం. అందుకే మనం ఆరాధికులుగా ఉండాలి. అందుకే మన కులం పేరు ఆరాధి కులం. అది మన కులం. బాగుంటుంది ఈ కులం, ఆరాధి కులం. పరలోకం కూడా ఇదే మన కులం. సదా దేవుని మనం ఏం చేస్తుంటాం? దేవుని ఆరాధిస్తూనే ఉంటాం. ఇకపోతే దేవుణ్ణి ఆరాధించి వెళ్ళిపోవడం మాత్రమే కాదు, బైబిల్ చెబుతోంది అపోస్తలుల బోధ యందును తర్వాత సహవాసమందును మనం ఉండాలి. అంటే లోపలికి వచ్చిన వాళ్ళు ఎవరికి వారు దేవుణ్ణి ఆరాధించి ఆమెనని చెప్పి వెళ్ళిపోవడం కాదు, మనము మన తోటి వారితో సహవాసము కలిగి ఉండాలి. సహవాసం కలిగి ఉండడం అంటే వందనాలు చెప్పి వెళ్ళిపోవడం కాదు. వారి గురించి మనం ప్రార్థన చేస్తూ ఉండాలి, అది సహవాసం. వారి మంచిని కోరుకుంటూ ఉండాలి, అది సహవాసం. వారు బలహీనలుగా ఉంటే బలపరుస్తూ ఉండాలి, అది సహవాసం. ఒకవేళ మేలు చేయుట మన చేతనైనప్పుడు దానిని పొందదగిన వారికి మనము చెయ్యదగిన వారమై ఉండాలి, అది సహవాసం. మన పక్కవారి మంచిని కోరుకోవాలి, అది సహవాసం. ఆదివారం వందనాలు చెప్పి ఆమె అని చెప్పి వెళ్ళిపోతే కుదరదు, అది సహవాసం అనిపించుకోదు. ఒకవేళ అందరము కలిసి ఒక చోట కనబడితేనే సహవాసం అయితే, మళ్ళీ ఒకరితో ఒకరికి సంబంధాలు లేకుండా, ఒకరితో ఒకరికి అనుబంధాలు లేకుండా, ఒకరి మధ్య ఒకరికి ప్రేమలు లేకుండా, ఐక్యత లేకుండా, మాటలు లేకుండా, కోపతాపాలతో ఎవరికి వాళ్ళు వచ్చి ఎవరికి వారు వెళ్ళిపోతే దాన్నే కనుక సహవాసం అంటే, అందరూ ఒక చోట కనిపించడమే సహవాసం అయితే, రోజు కూరగాయల మార్కెట్లో చాలామంది కనపడతారు మన పక్కన. కనబడరా? మార్కెట్లో చాలామంది మన పక్కనే ఉంటారు, ఇప్పుడు వాళ్ళతో మనకు సహవాసం ఉన్నట్టేనా? బజార్లో చాలామంది కనపడతారు మన పక్కనే, సహవాసం ఉన్నట్టేనా? రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు చాలామంది మన పక్కనే ఉంటారు, అది సహవాసమేనా? రైళ్లలో ప్రయాణం చేస్తాం, బస్సులో ప్రయాణం చేస్తాం, మన పక్కన చాలామంది కూర్చుంటారు, అది కూడా సహవాసమేనా? 10 మంది ఒక చోట కనబడితే అది సహవాసం అనుకుంటే మనం ఇక్కడికే రావాల్సిన అవసరం లేదు, మనం బయట చాలా సహవాసాలు దొరుకుతాయి. కానీ క్రైస్తవులకు ఉండే సహవాసం ఏమిటి అని అడిగితే, ఒకరి మంచి ఒకరు కోరుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరి మేలును ఒకరు కోరుకుంటూ, ఒకరికొకరి మేలు చేసుకుంటూ, ఒకరి గురించి ఒకరు ప్రార్థనలు చేస్తూ, అవసరమైతే ఒకరి భారములు ఒకరు భరిస్తూ, అలా ఉండడమే నిజమైన సహవాసం. వాక్యం మనకు నేర్పించేది అదే. గలతీ పత్రిక 6వ అధ్యాయం, గలతీలకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి నుంచి, సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమోనని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకుని రావలెను. ఒకని భారములనొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి, అది సహవాసం అంటే. అందుకే ఇది ఆరాధనా మందిరం మాత్రమే కాదు, సహవాస మందిరము కూడా. ఎవరైనా మనల్ని బయట ఏమయ్యా మీ ఆలయంలో ఏం జరుగుతుంది, మీ మందిరంలో ఏం జరుగుతుందని అడిగితే చెప్పాలి కళ్ళు మూసుకొని, మా మందిరంలో ఆరాధనలు జరుగుతాయి అని చెప్పాలి. ఇంకేముంటుంది మీ ఆలయంలో? మా ఆలయములో సహవాసం ఉంటుంది, ఫెలోషిప్, ఆరాధన, వర్షిప్. గనుక మనం ఎవరమో మనకు తెలియాలి, ఏం చేయాలో మనకు తెలియాలి, మనం ఎందుకున్నామో మనకు తెలియాలి. చివరిగా 6వ సత్యం, లోపలికి వచ్చి దేవుణ్ణి ఆరాధించి లోపలికి వచ్చిన వాళ్ళతో మనం సహవాసం పెట్టుకొని వెళ్ళిపోతే కుదరదు. బైబిల్ ఇంకొక మాట ఇచ్చింది బాధ్యతగా, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. అంటే సంఘము సమాజములో జ్యోతిలా వెలుగుతూ ఉండాలి. అప్పుడు సమాజము సంఘము లోపలికి వస్తుంది. వాక్యం అనే జ్యోతి, సువార్త అనేటువంటి వెలుగును చేపట్టి సంఘము సమాజంలోనికి వెళ్ళి సమాజాన్ని వెలిగించాలి. అంటే మనము ఆయనకు సాక్షులుగా ఉండాలి, సాక్షులుగా ఉండాలి. సాక్షులుగా ఉండడం అంటే 2 ప్రసంగాలు చేస్తేనే సాక్ష్యం చెప్పినట్టు కాదు, మన బ్రతుకే ఒక సాక్ష్యంగా ఉండాలి. మనల్ని చూస్తే వీళ్ళు దేవుని పిల్లలు అని అనిపించేలా
మన ఊహలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన మాటలు, మన వ్యవహారము, మన తీరు, మన ప్రవర్తన, మన వైఖరి, మన నిర్ణయాలు సమాజంలో ఉండాలి. చదువుకునే పిల్లలు బడిలో దేవునికి సాక్షులుగా ఉండాలి. యవనస్తులు యవన జీవితంలో దేవునికి సాక్షులుగా ఉండాలి. ఉద్యోగం చేసే చోట అవినీతికి పాల్పడకూడదు. వ్యాపారం చేసే చోట అవినీతికి పాల్పడకూడదు. ఇవన్నీ దేవుని పిల్లలుగా మనము ఇచ్చేటువంటి సాక్ష్యం. దేవునికి తగినట్టుగా సాక్షులుగా ఈ లోకంలో జీవించడం. ఎవరైనా మనల్ని చూసినప్పుడు పక్క వాళ్ళందరూ అలా ఉంటుంటే నీ వ్యవహారం ఎందుకు ఇలా ఉంది అని అడిగినప్పుడు చెప్పాలి, నాకు యేసుప్రభు నేర్పించింది అదే, బైబిల్ నేర్పించింది అదే, నేను ఆదివారం మందిరానికి వెళ్ళినప్పుడు మా సేవకులు మాకు నేర్పించేది ఇదే. సో మన మీద బాధ్యత ఏమిటి? మన మీద ఉన్నటువంటి బాధ్యత ఏమిటి? ఆయనకు సాక్షులుగా జీవించడం. అంటే ఇది ఆరాధనా మందిరం మాత్రమే కాదు, ఇది సహవాస మందిరం మాత్రమే కాదు, ఇది సాక్ష్యపు మందిరము కూడా. ఇవి 3 సత్యాలు. ఇట్ ఈస్ ఎ హౌస్ ఆఫ్ వర్షిప్, ఇట్ ఈస్ ఎ హౌస్ ఆఫ్ ఫెలోషిప్, ఇట్ ఈస్ ఎ హౌస్ ఆఫ్ విట్నెస్. ప్రభు గురించి 3 సత్యాలు, మన గురించి 3 సత్యాలు, మొత్తం కలిపితే 6 సత్యాలు. ప్రభు గురించిన సత్యాలు 3 ఏమిటి? ఆయనే మనకు యజమాని, ఓనర్. ఆయనే మనకు నిర్మాణకుడు, బిల్డర్. ఆయనే మనల్ని కాపాడువాడు, ప్రొటెక్టర్. మనము నంబర్ 1 ఆరాధించాలి, ఈ ఆలయం ఆరాధనా మందిరం. నంబర్ 2 దేవునితోనే కాదు సహవాసం, ఇతరులతో కూడా మనం సహవాసం కలిగిన వాళ్ళమై ఉండాలి. ఇట్ ఈస్ ఎ హౌస్ ఆఫ్ ఫెలోషిప్. నంబర్ 3 సమాజంలో మనము ఆయనకు సాక్షులుగా ఉండాలి. అప్పుడు ఇది సాక్ష్యపు మందిరముగా ఉంటుంది. 25 సంవత్సరాల ప్రయాణం ఈ ఆలయానికి. ఎన్నో సంవత్సరాలకి ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులు మనందరము కూడా మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఈరోజు ఈ సభ ముగించుకునే ముందుగా నిజంగా ఆయనకు తగినట్టుగా మనం జీవిస్తున్నామా? ఆయన కోరుకున్నటువంటి ఇంపైన సేవను మనం చేస్తున్నామా? కేవలం ఆలయాన్ని మాత్రమే దేవునికి ప్రతిష్ఠించి మన జీవితాలను ఆయనకు ప్రతిష్ఠించుకోకుండా మనం బతికేస్తున్నామా అని ఎవరిని వారు ప్రశ్నించుకోవాలి. ఏ భేదములు లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాపము వలన వచ్చు జీతము మరణం. ఆ పాపులను రక్షించుటకే యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. ఆయన కార్చిన రక్తములో మన జీవితాలు కడగబడితే తప్ప మన పాపాలు కడగబడవు. యేసు రక్తము మాత్రమే ప్రతి పాపము నుండి మనుషులను పవిత్రులుగా చేస్తుంది. సృష్టిని సృష్టించడానికి, మానవులను రక్షించడానికి, మానవ జీవితాలను శుద్ధీకరించడానికి, భవిష్యత్తులో మనల్ని మహిమపరచడానికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే ఈ త్రిత్వ దైవం మన కొరకు నిత్యము పనిచేస్తున్నారు. ఇది మన ధన్యత, మన భాగ్యం. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ప్రాణం ఉన్నప్పుడే ప్రభు చెంతకు చేరాలి. ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా ఇంకా యేసు ప్రభునొద్దకు రాక, ఇంకా మారు మనసు పొంది పాపాలు ఒప్పుకోవడానికి సిద్ధపడక, బైబిల్ అంటోంది అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడే కనికరము పొందును. అలాంటి పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేయని వాళ్ళు ఇంకా ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో. ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించు, నాకు నూతన జీవితాన్ని ఇవ్వు అని అడగని వారు ఇంకా ఎవరైనా ఇక్కడ ఉన్నారేమో. కేవలం పేరుకు మాత్రమే ఆదివారం మందిరానికి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారేమో. ఏవో 2 రోజులు పండుగలు జరుగుతున్నాయి, అలా వెళ్ళి కూర్చొని వచ్చేద్దామని వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో. బైబిల్ అంటోంది ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. రక్షణ కొరకు దేవుడు ద్వారాలు తెరిచి ఉండగా సువార్తను విని, సువార్తను నమ్మి యేసుక్రీస్తు ప్రభు కార్చిన రక్తమునొద్దకు, సిలువనొద్దకు వస్తే ఒక మనిషికి రక్షణ దొరుకుతుంది. అలా ఈరోజు కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి వారిలో బహుశా ఎక్కువ శాతం మంది ఆయన రక్షకునిగా స్వీకరించి ఆయన రక్తంలో జీవితాలు కడుక్కొని సూచన కొరకు బ్యాప్టిజంను తీసుకొని తమ జీవితాలు ప్రారంభించే ఉంటారు. నాలాంటి వారు, మీలాంటి వారు. మన బాధ్యత ఏమిటి? వాక్యము చేత మన జీవితాలు నిత్యము శుద్ధీకరించుకుంటూ ఉండాలి, కడుగుకుంటూ ఉండాలి. వాక్యానికి దూరమైతే మళ్ళీ మనము పాపపు లోకములో
పడిపోయే అవకాశం ఉంది. కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడుగబడిన పంది తిరిగి బురదలోనికి వెళ్ళినట్టు అనేటువంటి సామెత మన జీవితంలో నెరవేరుతుంది. అందుకే వాక్యానికి దగ్గరగా ఉంటూ ఇటు రీతిగా మన జీవితాలను కడుక్కుంటూ ప్రభు రాకడ కొరకు అపేక్షిస్తూ కనిపెట్టుచు పరిశుద్ధ ప్రవర్తన కలిగిన వారై ఆయన రాకడ కొరకు మనము ఆశ కలిగిన వారై చూస్తూ ఉండాలి. రక్షణలోనికి వచ్చిన వారు చేయవలసింది ఇది. రక్షణలోనికి ఇంకా రాని వారు ముందుగా శిలువ వద్దకు రావాలి. అక్కడి నుంచి ప్రయాణము ప్రారంభించాలి. ఆనంద జీవితానికి ఆరంభ స్థలం శిలువే. శిలువ దగ్గరికి రానివాడు నిత్య ఆనందములోనికి ప్రవేశించలేడుగాక లేడు. ఇది శిలువను గూర్చిన వార్త, యేసుక్రీస్తు ప్రభును గూర్చిన సువార్త. విన్నారు, వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఈరోజు మనం విన్నదంతా ఆయన గురించి కనుక ఈరోజు మనము యోగ్యులము కానప్పటికీ, పాత్రులము కానప్పటికీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేటువంటి త్రిత్వ దైవం మన ఎడల అపారమైనటువంటి ప్రేమ కలిగి అపారమైనటువంటి ప్రేమను కుమరిస్తుండగా ఆ ప్రేమను మనము సద్వినియోగపరుచుకుందాం. 25 సంవత్సరాల ఈ ప్రయాణాన్ని బట్టి ఈ యొక్క ఆలయ ప్రతిష్ఠిత పండుగల సందర్భంగా మరొక్కసారి అందరినీ, ఇక్కడ ఉన్నటువంటి వారిని అభినందిస్తున్న శుభాకాంక్షలు తెలియజేస్తూ 1874 నుంచి ప్రారంభమైన చరిత్ర ప్రభు రాకడ వరకు విజయవంతంగా కొనసాగాలని, సంవత్సరం వెంబడి సంవత్సరం పురోగతిని నోచుకుంటూ ఈ యొక్క ప్రయాణం సాగాలని మనసారా ఆకాంక్షిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవముగల నాయన, పరిశుద్ధుడైనటువంటి గొప్ప దేవ, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ ఈ ఆలయ ప్రతిష్ఠిత పండుగలు జరుపుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి స్తుతులు చెల్లిస్తూ విత్తబడిన మాటలన్నీ అందరి హృదయాలలో నిలిచి ఫలించి తండ్రి గొప్ప ఫలాలు వచ్చినట్లు సహాయం చేయండి. రాబోయే నూతన సంవత్సరం అంతా ఇంకా గొప్పగా ఈ యొక్క ప్రయాణం సాగుటకు సహాయం చేయండి. ఏ విషయాల్లో అయితే మెరుగుపడవలెనో, ఏ విషయాల్లో అయితే ఇంకా బలపడవలెనో వాటన్నిటి విషయంలో మీరే మెరుగుపరచమని, మీరే బలపరచమని విత్తబడినటువంటి వాక్యము మరొక్కసారి మీ హస్తాలకు అప్పజెప్పచ్చు. యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామములోనే ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు పేరట అందరికీ వందనాలు.